న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని స్థానిక రంగా సుబ్బారావు శ్రీమతి సత్యవతి కాపు కళ్యాణ మండపం నందు నిడదవోలు పట్టణ మరియు మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో జన సైనికులు ఈరోజు ఉచిత రక్తదాన శిబిరాన్ని మరియు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ తనయుడు డాక్టర్ కృష్ణతేజ విచ్చేసి రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. నిడదవోలు జాగృతి కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని, రాజమండ్రి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నిడదవోలు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి హాజరైన 112 మందికి ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచిత కళ్ళజోళ్లు, ఉచిత మందులు పంపిణీ చేశారు. ఈ ఉచిత రక్తదాన శిబిరంలో సుమారు 50 మంది జన సైనికులు, ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొని రాజమండ్రి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ వారి బ్లడ్ బ్యాంకుకు రక్తదానం చేసి రక్తాన్ని సమకూర్చారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు పట్టణ అధ్యక్షులు రంగా రమేష్, నిడదవోలు మండల అధ్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నం నాయుడు, డాక్టర్ కళ్యాణ చక్రవర్తి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ ఫయాజ్, జనసేన జిల్లా సంయుక్త కార్యదర్శి పాలా వీరస్వామి, చెన్నాపరపు రాజా, అబ్దుల్ షబ్బీర్, గంటా శివ, గంటా శ్రీనివాసరావు, పూతుల సత్యబాబు, పాటే అయ్యప్ప, పూర్ణ, అరిగల ప్రదీప్, అచ్యుత పవన్, కొవ్వాడ బాలు, జగతా రూపేంద్ర, మెకానిక్ నాగరాజు, బొత్స నాగేంద్ర, కాటం రాంబాబు, మద్దిరాల చిన్న, కనపర్తి అరుణ్, ఎండి అక్రమ్, ఉప్పులూరి రామ్మోహన్ రావు, పేపన ప్రసాద్, బీజేపీ నాయకులు బండి సత్యనారాయణ, బీజేపీ మండల అధ్యక్షులు మాట్ల చిన్ని, అస్మత్ వినోద్ మరియు ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు, వివిధ గ్రామాల ప్రజలు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం. ఈ రోజు నాన్నగారు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఇక్కడ ఈ బ్లడ్ క్యాంప్, అదే విధంగా ఐ చెకప్, అదే విధంగా ఉచిత కలజోడు పంపిణీ జరుగుతుండడం నాకు చాలా ఆనందంగా ఉంది. ముందుగా మా నాన్నగారికి మీ అందరి ముందు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా ఇవాళ మన దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు కూడా అవ్వడం చాలా ఆనందకరం. సో అదే విధంగా మనకి ఇప్పుడు మెయిన్ గా పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో, అదే విధంగా నాన్నగారి స్ఫూర్తితో మీరు ఇంత మంచి కార్యక్రమాలు చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా మన నిడదవోలు టౌన్, అదే విధంగా నిడదవోలు రూరల్ మండలం సంబంధించిన మండల అధ్యక్షులు కానీ, మన రంగా రమేష్ గారు, టీవీఆర్ గారు, అదే విధంగా మన తెలుగుదేశం మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కలిసి ఇంత మంచి కార్యక్రమం చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. నాన్నగారు కూడా ఇలాంటి విషయాలు చూసి చాలా గర్వపడతారు, ఆనందపడతారు. ఊరినే కేక్ కటింగ్ చేసుకుని ఊరినే కాసేపు మొక్కుబడిగా చేసుకునే కంటే కూడా జనానికి ఉపయోగపడే చేయడం చాలా ఆనందం. నేను డాక్టర్ అవి ఉండడం వల్ల ఈ రక్తదానం ఎంత ఉపయోగమో కూడా నాకు మంచి అవగాహన ఉంది. సో నాకు మీ అందరికీ మా నాన్నగారి తరఫున, జనసేన తరఫున, అందరి కూటమి తరఫున చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన పెద్ద నాయకులు అందరూ, మన అక్రమ్ గారు కానీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా థ్యాంక్స్. నన్ను పిలిచినందుకు ఇంకా ఆనందంగా ఉందండి. మన దేశ ప్రధాని మోడీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అలాగే మన నిడదవోలు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి కందు దుర్గేష్ గారికి తెలుగుదేశం పార్టీ తరఫున, జనసేన పార్టీ తరఫున, బీజేపీ పార్టీ తరఫున ఆయన కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మా అందరినీ కూడా ఈ రోజు ఎంతో గ్రాండ్ గా, చాలా వైభవంగా నిడదవోలులోని రంగా సుబ్బారావు సత్యవతి కాపు కళ్యాణం ఎంతో చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలని మేము అందరూ ఆశించాము. కానీ దుర్గేష్ గారు విజయవాడలో జరిగినటువంటి విపత్తు గురించి ఇటువంటి కార్యక్రమాలు వద్దు, కేక్ కటింగ్లు గట్రా ఏం పెట్టద్దు, ఏదైనా ఉంటే సేవా కార్యక్రమం చేయమని చెప్పేసి ఆయన అండంతో ఆయన ఆదేశాల మేరకు ఈ రోజు నిడదవోలులోని ఇక్కడ రక్తదాన శిబిరం, ఉచిత నేత్ర పరీక్ష, అలాగే కళ్ళజోలు, ఉచిత కళ్ళజోలు పంపిణీ కూడా ఆ కార్యక్రమాన్ని నిడదవోలు మండల అధ్యక్షులు పీవీఆర్, అలాగే నేను, మా కళ్యాణం, జన సైనికులు, నిడదవోలు పట్టణ జన సైనికులు, మండల జన సైనికులు అందరూ కలిసి ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టామండి. ఈ కార్యక్రమానికి మేము దుర్గేష్ గారు లేని లోటు మాకు కనిపించినా గానీ ఆయన రూపంలో మేము తేజ గారిని, వాళ్ళ అబ్బాయి గారిని తేజ గారిని కూడా ఇక్కడ రప్పించుకున్నాం. ఆ లోటు మాకు తీరింది. అందరికీ, ఆ వారిద్దరికి కూడా, దుర్గేష్ గారికి, మోడీ గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇటువంటి సేవా కార్యక్రమం చేయడానికి మేమందరం కూడా జన సైనికులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు, ఆయన్ని సూచనలు నడిచే మా అందరం కూడా ఇటువంటి సేవా కార్యక్రమం మరిన్ని చేసి ప్రజలకు అందుబాటులో ఉంటాయని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్.